వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. మనం ప్రతిరోజు కూడా గతంలో వచ్చిన డిఎస్సిలో వచ్చిన ప్రశ్నలన్నీ కూడా మనం ఈ విధంగా డిస్కస్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చివరిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని డిఎస్సి రాసే మీ మిత్రులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి. భారతదేశంలో ఎదుర్కొన్న విద్యారంగ సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ అయినటువంటి హార్టాగ్ కమిటీ 1928వ సంవత్సరంలో సర్ ఫిలిప్ హార్టాగ్ నేతృత్వంలో నియమించడం జరిగింది. తన నివేదికను 1929లో సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ విద్యలో గుణాత్మకమైన మార్పుల కోసం పర్యవేక్షకుల సంఖ్యను పెంచి ప్రాథమిక విద్యను అందరికీ అందుబాటులో ఉచితంగా అందించాలి అని చెప్పి ఈ కమిటీ సూచించింది. ఆనాటి విద్యారంగంలో ప్రధాన సమస్యలైనటువంటి వృధా మరియు స్తబ్దతలను తొలగించేందుకు అనేక రకాలైన చర్యలు తీసుకోవాలి అని సూచించింది. ప్రాథమిక విద్యలో పాఠశాలలో చేరి విద్య పూర్తి కాకుండానే మధ్యలో పాఠశాలలో మానేయడాన్ని వృధా లేదా అపవ్యయమని, విద్యార్థిని ఒకే తరగతిలో ఒకటి కంటే ఎక్కువ సంవత్సరాలు నిలిపివేయడాన్ని స్తబ్దత లేదా నిలుపుదల అని పేర్కొంటారు. ఇక్కడ వృధా మరియు స్తబ్దత గల కారణాలు మనం ఒకసారి చూసినట్టయితే తల్లిదండ్రుల యొక్క నిరక్షరాస్యత కావచ్చు, పేదరికం కావచ్చు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేకపోవడం కావచ్చు, బాలికల విద్య పట్ల నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండడం కూడా కావచ్చు. ప్రాథమిక విద్యా కోర్సు కనీసం 4 సంవత్సరాలు ఉండాలని సూచించింది. ప్రాథమిక విద్యలో పాఠ్యాంశాలు చాలా తేలికగా ఉండాలి అని సూచించింది. ఉపాధ్యాయులు తమ యొక్క వేతన స్థాయిని పెంచి సామర్థ్యం కలిగిన వ్యక్తులను వృత్తిలోకి ఆకర్షించి ఎక్కువ కాలం వృత్తిలో కొనసాగించేటట్లు చూడాలని చెప్పి సూచించింది. పాఠశాల కేంద్రంగా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని సూచించింది. పాఠశాల సమయం మరియు సెలవులు స్థానిక పరిస్థితులు మరియు ఋతువులకు అనుగుణంగా నిర్వహించాలి అని సూచించింది. శ్రీ విద్య చాలా బలహీనంగా ఉంది, దాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక రకాల చర్యలు తీసుకోవాలి అని సూచించింది. 1929లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తలెత్తడంతో బ్రిటిష్ ప్రభుత్వం హార్టాగ్ కమిటీ సిఫార్సులను అమలు చేయలేదు. అయితే భారతదేశ విద్యారంగంలో ఈ యొక్క హార్టాగ్ కమిటీ నివేదిక తర్వాత 2 కీలక పరిమాణాలు జరిగాయి. 1921లో ఏర్పడిన కేబ్ అనేది ఆర్థిక మాంద్యం కారణంగా 1929లో మూతపడింది. ఇది తిరిగి 1935లో పునరుద్ధరించబడింది అని చెప్పొచ్చు. 1937వ సంవత్సరంలో మహాత్మా గాంధీ బేసిక్ విద్యను ప్రారంభించారు అని చెప్పొచ్చు.